ఫిజిక్స్ కాన్సెప్ట్స్లో మనం కైనమాటిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం డిస్టెన్స్ అంటే ఏంటి అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ డిస్టెన్స్లోనే మనం స్పీడ్ అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ దగ్గరికి వచ్చేపోతికి వెలాసిటీ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేపోతికి యాక్సిలరేషన్. ఇవి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటాం. ఏంటి బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ ఆఫ్టర్ దిస్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం న్యూటన్ 3 లాస్ గురించి కూడా తెలుసుకుంటాం. ఓకేనా, న్యూటన్ 3 లాస్ అది నెక్స్ట్ టాపిక్ రేపు. ఈరోజు మాత్రం ఈ 5 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా సార్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఓకేనా. మీరు డిస్టెన్స్ అన్నప్పుడు మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు స్కేలార్. మీరు 100% ఈ పదం మాత్రం గుర్తుంచుకోవాలి. సిఏ స్కేలార్, ఓకేనా. ఇట్ ఈజ్ ఎ స్కేలార్. అండ్ ఈ 3 పార్ట్స్ మనకి ఏంటంటే ఈ వెక్టర్స్. అసలు స్కేలార్ ఏంటి, వెక్టర్ ఏంటి, అసలు మనకి వెక్టర్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందని అడిగితే డిస్టెన్స్ అనేది మనకి స్కేలార్ అవడానికి కారణం, ఇప్పుడు నేను ఏదైనా ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను, ఏ అండ్ బి. ఓకే, నేను ఏదో మనకు నచ్చిన విధానం దారి తీసుకున్నాం. మనం ఏదో ఒక పాత్ మనకు నచ్చింది, కానీ మనకు ఫైనల్గా పాత్ అనేది ఎక్కడ బి దగ్గరికి ఎండ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఈ పాత్ ఏదైతే ట్రావెల్ చేశానో ఆ లెంత్ చెప్పేదాన్ని మనం ఏమంటాం, డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఆ లెంత్ చెప్పేదాన్ని డిస్టెన్స్ అంటాం. అంటే డిస్టెన్స్ ఈజ్ గివెన్ యాజ్ ద పాత్ వి కవర్డ్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఇక్కడ మనం ఎట్ నుండి ఏ పాయింట్ నుండి వెళ్తున్నాం అని అనవసరం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ద పాత్ వి కవర్డ్ ఎంత అని చెప్పేది. అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే చూస్తాం డిస్టెన్స్ కేసులో. ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. అందుకనే డిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ దీన్ని నేను ఎక్స్తో రిప్రజెంట్ చేసుకున్నాను అనుకోండి, ఓకే, ఇట్ ఈజ్ ఎ డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ నేను అదే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్కి వచ్చాను, సేమ్ ఇక్కడ కూడా నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. వాట్ ఎవర్ డిస్టెన్స్ మీరు ఎలాగో వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఓకే, నేను వెళ్ళాను. కానీ నాకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాలంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద మనకు డిపెండ్ అవుతుంది. ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మనకి అది చెప్పేది ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అనేది అక్కడ అనవసరం. మనకు కావాల్సింది ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఓకేనా, మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పడాన్ని మనం ఎలా చెప్పుకుంటాం, ఒరిజినల్గా ఆరిజిన్ అని తీసుకుంటే ఈ కేసులో చూసుకుంటే ఏబి అని చెప్పుకుంటామా, ఏబి బార్ అని. మనకి ఇక్కడ షార్టెస్ట్ పాత్ ఏంటి, స్ట్రైట్ లైన్ కదండి ఈ కేసులో. అది మనకి అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఆ డిస్ప్లేస్మెంట్ నేను ఎలా చూపిస్తాను, ఎక్స్ బార్ అని చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ చూపించి ఇక్కడ ఎక్స్ బార్ చూపించడానికి కారణం ఏంటి, ఇట్ ఈస్ ఎ వెక్టర్. మనం ఏ నుండి బికి వెళ్తున్నాం కాబట్టి ఓకే, ఇక్కడతో అయింది సార్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వెలాసిటీ. మనం కానీ కొన్నిసార్లు మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఒకటి అవ్వచ్చు. ఎలాగంటే ఇప్పుడు నేను ఏ అండ్ బి ఈ 2 పాయింట్స్ తీసుకున్నాను, నార్మల్గా ఇలా వెళ్ళాను స్ట్రైట్ లైన్లో. ఈ కేసులో ఏంటి, మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్. ఎందుకు, ఇది స్ట్రైట్ లైన్, ఏ నుండి బికి వెళ్ళాను. కాకపోతే మనం డిస్టెన్స్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లెంత్ చూస్తాం, ఎంత ట్రావెల్ చేస్తామని. కానీ డిస్ప్లేస్మెంట్లో మనం అలాంగ్ విత్ డైరెక్షన్ వి ఆల్సో సీ ది మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, అది ఇప్పుడు మనకి అర్థమైంది డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి. కొన్ని కేసెస్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్గా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ కండిషన్. బట్ మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్న డిస్టెన్స్ ఇస్ స్కేలార్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ అన్ వెక్టర్ క్వాంటిటీ. ఇది మనకి పాత్ విత్ ట్రావెల్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ దిస్ పార్ట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద. ఓకే, ఇప్పుడు సార్ నాకు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమైంది. అసలు స్పీడ్ అంటే ఏంటి, ఓకే. స్పీడ్ అనే దానికి మనం జనరల్గా చెప్పుకోవాలంటే డిస్టెన్స్
బై టైం. అంటే ఒక సెకండ్కి మనం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అంటే ఎంత దూరం కవర్ చేస్తాం అని చెప్పుకోవడానికి దాన్ని స్పీడ్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ x/t. అంటే స్పీడ్ అంటే సార్ ఇది కూడా స్కేలర్ అంటే ఎస్, స్పీడ్ అన్నప్పుడు మనం స్కేలర్ క్వాంటిటీ. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది ఏంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడే చూస్తాం. సేమ్ అందుకే ఇక్కడ స్కేలర్ అని రాస్తాం. మనకి స్పీడ్ విషయంలో వచ్చినప్పుడు ఏమంత బాధ ఉండదు. ఓకే, నెక్స్ట్ అనేది వెలాసిటీ. అసలు సార్ వెలాసిటీ అంటే ఏంటి? చాలా బాగా గుర్తుంచుకోండి, ఫిజిక్స్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఈ రెండు. వెలాసిటీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ టైం. ఎలా రాస్తాం సార్ అంటే వెలాసిటీ అన్నప్పుడు ఇది వెక్టర్. ఓకే, ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ x/t. ఓకేనా, x/t అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే సార్ ఉట్టి డిస్ప్లేస్మెంట్ రాసేస్తాం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా, ఓర్ రాదర్ వీ కెన్ సే డిస్ప్లేస్మెంట్ బై టైం సింపుల్గా రాస్తాం. కొన్ని కేసెస్లో మనం వెలాసిటీ ఇది v/ని ఎలా రాసుకోవచ్చు dx/dt. అంటే ఏంటి చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ టైం అంటే అంతే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం దీన్నే. లేకపోతే ఇనిషియల్ అండ్ ఫైనల్ కేసు ఇచ్చినప్పుడు Δx/Δt అని అంటాం. ఓకేనా, స్పీడ్కి వచ్చినప్పుడు ఏంటి Δx/Δt. అంటే సార్ ఇక్కడ నాకు డిఫరెన్షియల్గా ఎవరంటే ఇక్కడ ఇవ్వచ్చు, మనకు అది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ అనేది ఫంక్షన్ ఇచ్చిన ఇక్కడ కూడా dx/dt అని రాసుకోవచ్చు. మనం ఏం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ x/. ఓకే సార్, ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటో నాకు అర్థమైంది. మనకి వెలాసిటీ ఎటుంటే ఆటోమేటిక్గా మనకి బాడీ డైరెక్షన్ అంటే ఉంటుంది. ఓకేనా, వెలాసిటీ ఎటుంటే ఆటోమేటిక్గా బాడీ డైరెక్షన్ అంటే ఉంటుంది. ఇన్ కేస్ వెలాసిటీ 0 అనుకోండి, మనకు అప్పుడు ఏంటి యాక్సిలరేషన్ కేసు చూస్తాం. మనం ఏం చేస్తాం, యాక్సిలరేషన్ చేస్తాం. ఓకేనా, వెలాసిటీ ఎటువంటి ఏమంటుంది మనకి డైరెక్షన్ ఎటుంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ మనం చూస్తాం. వెలాసిటీ కాన్సెప్ట్ అయింది కదా, ఇప్పుడు యాక్సిలరేషన్. సార్ వాట్ ఈజ్ యాక్సిలరేషన్? మనకి యాక్సిలరేషన్ అనగానే ఏంటంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ మనకి వెలాసిటీ. మనకి అదే ఇప్పుడు వెలాసిటీ చేంజ్ వస్తే రేట్తో అప్పుడు దాన్ని యాక్సిలరేషన్ అంటాం. ఏంటంటే వెలాసిటీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, చేంజ్ అని పెట్టాలి ఇక్కడ. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. దీన్ని ఏమంటామండి ఏ బార్ అంటాం. దీన్ని dv/dt అంటాము. or rather we can say d²x/dt² అంటాము. ఎందుకు 2 times దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వస్తుంది. ఓకేనా.